నాకు చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తు సమాజ నిర్మాణంలో కొన్ని అంశాల మీదనైనా ఏకాభిప్రాయం కుదరటం అనేది అవసరం. మందకృష్ణ లాంటి ఒక ప్రజా ఉద్యమ నాయకుడు, ముఖ్యంగా దళిత ఉద్యమ నాయకుడు, మీ మీద డైరెక్ట్గా కాకపోయినా మీ పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూనే జేఏసీ వ్యవహారాల మీద, అదేవిధంగా నాయకత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తున్నది? వారు కూడా జేఏసీలో ఉన్నారు, జేఏసీలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అనేక విషయాల మీద జాగ్రత్తగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కనుక నేను అనుకునేది ఏమంటే, సహజమండి, ఇద్దరం మనుషులము భిన్నమైన అనుభవాల నుంచి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఇంకొకరికి కొన్ని అంశాల మీద, కొన్ని విషయాల మీద స్పష్టత, ఒక విమర్శ అనేది సహజంగా ఉంటుంది కదా. విమర్శ ఉన్నంత మాత్రాన ఇద్దరము కూడా భిన్న ధృవాలమని అనుకోవటానికి వీల్లేదు. కోదండరామ్ గారు, ఐలా లాంటి మేధావులు చాలామంది ఉండగా కోదండరామిరెడ్డి గారే ఎందుకు జేఏసీ కన్వీనర్ అయ్యారు? ఐలే చెప్పిన తర్వాతే ఆ ఆఖరి 2 అక్షరాలు బయట అందరికీ తెలిసినాయి. చాలామందికి కోదండరామిరెడ్డి అనే ఇద్దరు వేరు వ్యక్తులు, నేను కోదండరాము, ఇంకెవరో ఉండుంటారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని అనుకుంటారు. మొట్టమొదటిసారి చాలామందికి నా కులమేందో తెలిసింది. అట్లా జీవించాలనుకుంటే అదొక పద్ధతి, అట్లా జీవించకూడదు అనేటువంటి ఒక ప్రయత్నం చేయటం అనేది ఒకటి అవసరమని నేను అనుకుంటున్నాను. మనం ఒక కులంలోనే జీవించటం అనేది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదనే ఆలోచనతోనే నేనున్నా, దాన్నే ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి గారు కోదండరామ్గానే ఉండాలని ఎందుకు అనుకున్నారు? ఆయన జీవితంలో ఈ ఆచరణ మార్గంలోకి ఎందుకు వచ్చారు? ఆ విషయాలు తెలుసుకునే ముందు ఇన్సైడర్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మీరు కోదండరామన్ పెట్టుకున్నప్పటికీ కూడా మీరు ఒక రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు, అందులో ఒక తెలంగాణ భూస్వామి కొడుకు మీరు. అవును, పౌర హక్కుల ఉద్యమం కొన్నింటిని బాగా నేర్పించిందండి మాకు. వెల్కమ్ టు ద ఇన్సైడర్ కార్యక్రమంలో ఇవాళ మనతో ఉన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. కోదండరామ్ గారు, కోదండరామిరెడ్డి గారు కోదండగా ఎందుకు మారారు? దళిత ఉద్యమ ప్రభావమే చాలా వరకు ఉన్నది. 94 తర్వాత ఎప్పుడైతే దళిత మహాసభ ఏర్పడ్డదో అప్పటి వరకు కులానికి సంబంధించి ఎక్కువ ఆలోచన చేయలేదు. అంబేద్కర్ రచనలు కూడా చదవలేదు, నేనే కాదు చాలామంది చదవలేదు అది. ఆ తర్వాత చదివేటువంటి క్రమంలోనే చాలాసార్లు అనిపించేది, నిజంగా ఎందుకు ఈ ప్రతీకలను మనము ఉపయోగించుకోవాలని. కనుక నిజంగా నిజాయితీగా చెప్పాలంటే మొట్టమొదట కోదండరామ్గా మారింది యాదృచ్ఛికంగా జరిగింది. ఈ దళిత ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లోనే పౌర హక్కుల సంఘంలో పేరు రాసేటప్పుడు ఇదేందా ఇంకా కూడా ఇవి రాసుకున్నాడు, ఇంత ఉద్యమం బలంగా ఉండగా ఇది తీసేస్తా అని మిత్రులు తీసేసాను. మొదట వాళ్ళే తీసేసి కోదండరామ్ అని పెట్టడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అది కోదండరామ్గా స్థిరపడిపోయింది. నేను కూడా నేను అట్లాగే పరిచయం చేసుకోవటం ప్రారంభమైంది. ఎప్పుడైనా పొరపాటున ఆఖరికి రెడ్డి అని రాస్తే చాలామంది తిట్టేవాళ్ళు కూడా, నువ్వేదో ఏ ఆలోచనతో వచ్చిందో కానీ ఇది స్థిరపడిపోయింది, ఇప్పుడు నువ్వు మాత్రం మళ్ళీ పేరు కోదండరామిరెడ్డి అని పరిచయం చేసుకునే ప్రయత్నం చేయొద్దు అని. కోదండరామ్ గారు, కులం అనేది కేవలం మనం దాచేసినంత మాత్రాన దాగేది కాదు, వాస్తవం అది. మీరు కోదండరామన్ పెట్టుకున్నప్పటికీ కూడా మీరు ఒక రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు, అందులో ఒక తెలంగాణ భూస్వామి కొడుకు మీరు. అవును, ఒక తెలంగాణ భూస్వామి కొడుకు అయ్యండి మీరు నక్సలైట్ సానుభూతిపరుడుగా ఉన్నారు, మావోయిజం అంటే ఇష్టపడతారు, నక్సలైట్ సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ పరిస్థితులు అంటే ఏ రకంగా మీరు ఆ వైపుగా వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు అంటే మనం పెరిగిన చదువుకున్న పరిస్థితులు కూడా మనుషుల్ని ప్రభావితం చేస్తుంటాయి. నేను వరంగల్లో డిగ్రీ చేసిన, నిజానికి హై స్కూలు మిడిల్ స్కూల్ దగ్గర నుంచి మొత్తం వరంగల్లోనే నేను చదువుకున్నా. అయితే వరంగల్లో 71-72లోనో డిగ్రీలో చేరినాం. ఆ డిగ్రీలో చేరినప్పుడు అప్పటికి వాతావరణం బయట చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు జరుగుతున్న వాతావరణం. ఇందిరాగాంధీ సోషలిజం అని,
తర్వాత ఆ పార్టీలో చీలిక వర్గం అంతా కూడా ఇంకా ఒక సాంప్రదాయకవాదాన్ని పట్టుకొని ఉన్న సందర్భం. తర్వాత అప్పుడప్పుడే మెల్లమెల్లగా మావోయిస్టులు తలెత్తుతున్నారు. ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీల ఆలోచనలు కూడా విద్యార్థులను కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేయటం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘర్షణ అంతా క్లాస్ రూమ్లో జరిగేది. ఒక్క ఆదర్శక సూత్రాలు, ప్రాథమిక హక్కుల్లో రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఉండాలి? తీవ్రమైన ఘర్షణ జరిగేది క్లాస్ రూమ్లో. సమానత్వానికి స్వేచ్ఛకు మధ్య సంబంధం ఏంటిది? తీవ్రమైన ఘర్షణ జరిగేది. ఈ ఘర్షణ వాతావరణంలోనే చాలామంది అక్కడ చాలా విషయాలు, నేను చాలా సాంప్రదాయకవాదిగానే ఉండేది, కానీ చాలామంది విద్యార్థులు క్లాసులో చెప్పిన విషయాలు లాజికల్గా అవి కరెక్ట్ ఉన్నాయని అనిపించేది. మెల్లమెల్లగా నేను కూడా నా అభిప్రాయాలు మార్చుకొని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటువంటి నిర్ణయానికి వచ్చినది. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంటు పటిమ అనుకోండి, వాళ్ళు చెప్పిన పద్ధతి అనుకోండి, మెల్లమెల్లగా నేను అవి కరెక్ట్ అనేటువంటి నిర్ణయానికి రావటం. 75లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టినరో, ఈ ఎమర్జెన్సీ అనేది ప్రతి ఒక్కరిని కూడా షాక్కు గురి చేసింది. ఇంత ప్రజాస్వామ్యం అనుకున్నాం కానీ ఇదేం లేదు, ఇది పటిష్టంగా అనేది. ఆ ప్రజాస్వామ్యం లేకపోవటానికి కారణం ఈ దేశ పరిస్థితులని అట్లా మెల్లమెల్లగా ఆలోచనలు. అప్పటికి యూనివర్సిటీ హాస్టల్లో జార్జ్ రెడ్డికి సంబంధించిన చర్చలు ఇవన్నీ జరుగుతుండేవి ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏకి పొలిటికల్ సైన్స్ చదవటానికి నేను ఉస్మానియా యూనివర్సిటీలో 75లో చేరిన. అప్పుడే ఎమర్జెన్సీ ప్రకటించారు కనుక ఆ కాలంలో ఈ చర్చలు కూడా తీవ్రంగా జరుగుతుండేవి. వాటన్నింటి ప్రభావం చేతే సమాజాన్ని చూసే దృక్పథం కానీ ఆలోచించే పద్ధతులు కానీ చాలా వరకు మారిపోయినాయి. కోదండరామ్ గారు, మీరు డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు, అదేవిధంగా జేఎన్యూలో కూడా మీరు చదివారు. ఈ సందర్భంగా మీ మీద మావోయిస్టు సిద్ధాంత ప్రభావం ఎక్కువ పడింది. మీరు స్వయంగా మావోయిస్టు సిద్ధాంతం చైనాలో ఏ రకంగా అమలవుతుందనేటువంటి అంశాన్ని మీరు అధ్యయనం చేశారు. నిజంగానే అది మీ జీవితం మీద ఏ రకంగా ప్రభావితం? బాగా ఆకట్టుకున్న విషయాలు ఆర్థికాభివృద్ధికి మావో అనుసరించినటువంటి విధానాలు, అవి తర్వాత మార్క్సిస్ట్ సిద్ధాంతానికి ఆయన చెప్పినటువంటి భాష్యము, తర్వాత ఆయన ఉపయోగించినటువంటి భాష, ఇవన్నీ కూడా చెప్పిన తీరు ఒక చాలా గంభీరమైనటువంటి తాత్విక అంశాలను కూడా చాలా సులభమైన పద్ధతుల్లో చెప్పేది. వాటన్నింటి ప్రభావం అనేది చాలా ఉంది. అట్లా ఒక జేఎన్యూలో ఉన్నప్పుడు ఆ అభిప్రాయాల ప్రభావం అనేది ఉంది. కోదండరామ్ గారు, మీరు విద్యార్థి రాజకీయాల్లో, యూనియన్ రాజకీయాల్లో ఉన్నారు, అదేవిధంగా పౌర హక్కుల సంఘంలో ఉన్నారు, హెచ్ఆర్ఎఫ్లో ఉన్నారు. ప్రజా ఉద్యమాలని నడిపించినటువంటి అనుభవం కానీ లేదా అందులో పాల్గొన్నటువంటి అనుభవం కానీ ఇవాళ మీకు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉపయోగపడుతుందా? ఒకటి, పౌర హక్కుల ఉద్యమం కొన్నింటిని బాగా నేర్పించిందండి మాకు. మొదటిది ఏమంటే పని చేయటం సీరియస్గా ఒక సమస్య మీద. అది బాలగోపాల్ లాంటి వాడైతే దాదాపు వెంటబడేది పని సంబంధించి. 2 రాయటం నేర్పించింది. మూడోది ఏంటంటే ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల్లో ఊర్లలోకి పోయేది కదా, ఆ పోవటం వల్ల ఏమైందంటే గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకునే అవకాశం కలిగింది. ఎప్పుడు కూడా ఓపికగా వినటం అనేది పౌర హక్కుల సంఘం నేర్పించింది. ఆ వినటం అనేది అలవాటు లేకపోతే మనం ఇంత సీరియస్గా పనిచేయటం అనేది, భిన్నమైన దృక్పథాలు కలిగిన వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది ఎప్పుడు కూడా సాధ్యం కాదు. కోదండరామ్ గారు నక్సలైటా లేక తెలంగాణ పోరాటానికి సంబంధించినటువంటి పాఠాలు నేర్పుతున్నటువంటి ఒక ప్రొఫెసర్ మాత్రమేనా? నిజంగానే తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందా? ఈ విషయాల్ని ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇన్సైడర్ కార్యక్రమంలో ఈరోజు మనతో ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు, మీరు నక్సలైట్ అనేటువంటి ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఇంతకు మీరు నక్సలైటా కాదు? నక్సలైట్లు అంటే నాకు సానుభూతి ఉన్నది, కానీ ఎందుకో పూర్తిగా నేను నక్సలైట్ను కాలేకపోయినా. నేనైతే ఒక పౌర హక్కుల సంఘంలో పనిచేసిన, పౌర హక్కుల మానవ హక్కుల వాదిగానే ఉన్న, మానవ హక్కుల వాదిగానే ఉండటం కూడా నాకు ఇష్టమే. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ ఉద్యోగం తీసేయాలి, మిమ్మల్ని పదవి నుంచి తొలగించాలంటున్నారు. అది చాలామంది చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఉంటుందో పోతుందో దాని మీద ఊక ఆలోచించడం కూడా అనవసరం. కోదండరామ్ గారు, టీచర్లకు రాజకీయాలు ఎందుకు
ఎందుకు మీరు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పకుండా పొలిటికల్ లీడర్లకు పాఠాలు చెప్తున్నారు? నేను టీచర్నే కాదు కదండి, మనిషిని కదా. మనిషికి రాజకీయాలు చాలా అవసరం. ఎందుకంటే మనిషిగా మనుషులం బతకాలంటే ఈ సమాజాన్ని ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, ఎట్లా ఉంటే బాగుంటుందని నిర్ణయించుకోవాలి కదా. నిర్ణయించుకోవటానికి రాజకీయాలు కావాలి. కనుక మనిషిగా మనందరికీ రాజకీయాలు కావాలి. కోదండరామ్ గారు, తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది అనేటువంటి ప్రచారం రాజకీయ నాయకుల నుంచి మొదలుపెట్టి డీజీపీ స్థాయి అధికారుల దాకా మాట్లాడుతున్నారు. అంటే ఆ నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నోళ్ళే మళ్ళా ఇంకొక దిక్కు తిరిగి దొరల రాజ్యం వస్తుందని అంటున్నారు. అయితే ఇదన్నా రావాలి, అదన్నా రావాలి కదండి. అంటే దొరల రాజ్యం వస్తే ఆటోమేటిక్ నక్సలైట్ల రాజ్యం కూడా వస్తుంది అనుకుంటున్నారు. ఎట్లా వస్తాయి? రెండు అయితే రావు కదా. మసిలే నీళ్ళల్లో ఐసు ముక్కలు ఉన్నాయి అన్నట్టే ఉంటుంది. అది సాధ్యం కాదు కదా. ఎందుకనేటువంటి ప్రచారం జరుగుతుంది? ఎందుకని ప్రచారం జరుగుతున్నదంటే, నేనైతే ఈ 2-3 నెలలుగా చాలా దగ్గరగా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అసలు మొత్తం ఈ ఉద్యమాన్ని బ్రాండ్ చేయాలి, అణిచేయాలి అనేటువంటి తాపత్రయం బాగా ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాజకీయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని విపరీతంగా లాభం పొందినరు, కాంట్రాక్టులు పొందినరు, భూములు పొందినరు. ఈ వర్గాలకి ఏంటంటే ఈ ఆధిపత్యం పోతుంది, ఈ వనరులు పొందే అవకాశం పోతుంది అనేటువంటి కోపంతో ఈ ప్రచారం చేస్తున్నారు. అది సాధ్యం కాదు. తెలంగాణ సమాజం యొక్క ప్రక్రియ జాగ్రత్తగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, ఇది తక్షణం ఏదో నక్సలైట్లు వస్తారు, నక్సలైట్ల రాజ్యం అవుతుంది అనేది ఇలా సాధ్యం కాని పని. కోదండరామ్ గారు, తెలంగాణ సమస్యను సీరియస్గా అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తిగా చెప్పండి, దొరల తెలంగాణ తేవబోతున్నారా మీరు, నక్సలైట్ల తెలంగాణ తేబోతున్నారా? 2 తెలంగాణలు కూడా తేవండి. మేము తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటారో ఆ రకమైనటువంటిదే మేము తెలంగాణ ఏర్పడుతుంది. కోదండరామ్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రెడ్ల తెలంగాణ రాబోతుంది, సామాజిక తెలంగాణ కాదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అంటే జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన విషయాల మీద పరిచయం లేక చాలామంది అట్లా అనుకుంటున్నారు. జాయింట్ యాక్షన్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు మాత్రమే లేవు, ఇతర సంఘాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 10-12 భిన్నమైన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు కూడా భిన్నమైన చారిత్రక దృక్పథాలు, అనుభవాలు కలిగినటువంటి సంస్థలు. ఇన్ని దృక్పథాల మధ్యన ఏదో ఒక దృక్పథం పైచేయి అవుతుంది అనుకుంటే కూడా మన మీద మనకు విశ్వాసం లేకపోవటం వల్లనే అట్లా అనుకుంటాం తప్ప, నేను అనుకోవటం అదంతా ఈజీ కాదు. కోదండరామ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ల కంటే పొలిటీషియన్లే బెటర్ అని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నట్టుగా లగడపాటి రాజగోపాల్ గారు. ఎందుకని ఆయనకి రాజకీయ నాయకులు అయితే ఆయన తిట్టచ్చు, వాళ్ళు తిట్టుకుంటారు, సరిపోతుంది. మనం ప్రొఫెసర్లు ఆ పంచాయతీలోకి దిగుతలేం కదా. అందుకని ఆయనకి రాజకీయాలు ఏం చెప్పాలనో అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో తోచటం లేదు, తోచకే మాటలు అన్నట్టున్నాడు. కోదండరామ్ రెడ్డి గారు నవ్వుకుంటూనే అన్నీ మాట్లాడతారు, కానీ ఆయన ఎజెండా వేరు. ఆయన ఒకవైపు టీఆర్ఎస్కి అనుకూలంగా ప్రవర్తిస్తూనే అందరికీ సెంట్రల్ పాయింట్గా ఉన్నాడు అనేటువంటి అభియోగం కూడా ఉంది. ఆడ ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండటం అనేది సాధ్యం కాదండి. ఏదో ఒక దిక్కు మనం ఉండదలుచుకుంటే 4 భిన్నమైన సంస్థలు ఒక్క దగ్గర వచ్చి కలిసి పనిచేయటం అనేది సాధ్యం కాదు. నిజంగానే 4 భిన్నమైన సంస్థలు ఇవాళ కలిసి పనిచేస్తున్నాయి జేఏసీలో అని అనుకుంటున్నాను. పనిచేస్తున్నాయండి. పనిచేస్తే లేకుంటే 28 మనము అనేక కార్యకలాపాలు జరిగినాయి కదా. ఒక గారు, కాంగ్రెస్ పార్టీ అనేది జేఏసీతో కలిసి తెలంగాణ తీసుకురావడం కోసం వచ్చిందా, వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకమైన జేఏసీనే. అందులో కూడా అనేక సంఘాలు కలిసి అనేక రూపాల్లో కలిసి పనిచేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒక వర్గం ఒక దిక్కుపోతుంటుంది, ఇంకో వర్గం ఇంకో దిక్కు. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పాటు కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు, వాదులంతా కూడా చాలా యాక్టివ్గా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నిలబెట్టడానికి, సమిష్టిగా జాయింట్ యాక్షన్ కమిటీ చేయించడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు మీరు ఇన్ని జాయింట్స్ పెట్టుకుంటూ ఇన్ని జాయింట్లను కలిపి ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఈ జాయింట్లన్నీ జాయింట్ యాక్షన్ కమిటీ రూపంలో నిలబడతాయి అనుకుంటున్నారు? నిలబడ్డాయి కదండి. నిలబడటం కూడా అవసరం కదా. మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజలకి కొంత ధైర్యం ఇవ్వటానికి, సమిష్టిగా ఢిల్లీలో ఒక ప్రయత్నం చేయటానికి, ఇక్కడ కూడా కొంత సమిష్టిగా కార్యకలాపాలు జరుపుకోవటానికి తోడ్పడ్డది కదండి. తోడ్పడకుండా ఏం పోలేదు కదా. హైదరాబాద్లోనే చూసినాం 16 నుంచి 28 దాకా. కోదండరామ్ గారు, వీళ్ళు ఒకవైపు జాయింట్ యాక్షన్ కమిటీలోనే ఉంటే, ముఖ్యంగా తెలుగుదేశంలో, ఇంకొక వైపు అదే తెలుగుదేశం భవన్లో, ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ జేఏసీకి వ్యతిరేకంగా, తెలంగాణకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఆ పార్టీ ఇస్తూనే ఉన్నది. మీరు ఎందుకని ఈ పార్టీలో ఉన్నటువంటి ద్వంద్వ వైఖరిని మీరు ఖండించలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు? ఇప్పుడు ఒక